పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని భారతదేశం ఆరోపించింది. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేయడం, దౌత్య సంబంధాలను తగ్గించడం వంటి కఠినమైన చర్యలు తీసుకుంది భారత ప్రభుత్వం. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తామని బెదిరించడం ద్వారా పాకిస్తాన్ కూడా ప్రతీకార చర్యలు చేపట్టింది. ఇటువంటి పరిస్థితిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాల వైఖరి ఎలా ఉంటుంది అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఎందుకంటే కొన్నిసార్లు వారి పాత్ర కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. సౌదీ అరేబియా, యుఏఈ, ఇండోనేషియా, ఈజిప్ట్ వంటి దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన దేశ వైఖరిని సమర్థిస్తున్నాయి. ఇండియా చేపడుతున్న చర్యలు ప్రపంచ భద్రతకు కూడా అవసరమని భావిస్తున్నాయి. ఈ దేశాల మద్దతు దౌత్యపరంగానే కాకుండా వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలకు కూడా ముడిపడి ఉంది. ఈ దేశాల ప్రయోజనాలు ఇండియాతో ముడిపడి ఉన్నందున వీటి మద్దతు పూర్తిగా మనకే ఉండే అవకాశం ఉంది. సౌదీ అరేబియా, భారత్ మధ్య ఇంధన భద్రత ఒక ప్రధాన సమస్య. సౌదీ అరేబియా నుంచి ఇండియా ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. సౌదీ అరేబియా భారతదేశంలో మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన వనరులతో పెట్టుబడులు పెడుతోంది. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030లో ఇండియా ముఖ్యమైన భాగస్వామి. అందుకే సౌదీ అరేబియా భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను బహిరంగంగా ఖండిస్తోంది. గత దశాబ్దంలో యుఏఈ, భారతదేశం మధ్య సంబంధాలు చారిత్రాత్మక శిఖరాలను చేరుకున్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $85 బిలియన్ చేరుకుంది. ఇండియా మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి యుఏఈనే. అలాగే ఇండియా యుఏఈకి రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కూడా. ఇదే కాకుండా యుఏఈలో పెద్ద సంఖ్యలో భారతీయ కార్మికులు ఉన్నారు. వారి వల్ల రెండు దేశాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఇటువంటి పరిస్థితిలో భారతదేశ భద్రతకు వ్యతిరేకంగా ఏ దేశంతోనూ యుఏఈ నిలబడదు. ఇండోనేషియా, ఈజిప్ట్ కూడా అనేక రంగాలలో భారతదేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సముద్ర భద్రత, పర్యాటకం, ఆహార ప్రాసెసింగ్ రంగాలలో భారతదేశం ఇండోనేషియాకు సహకరిస్తోంది. ఇటీవల భారత ప్రభుత్వం ఈజిప్టుతో రక్షణ, విద్యలలో కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ దేశాలకు భారతదేశం ఒక పెద్ద మార్కెట్ మాత్రమే కాదు, స్థిరమైన, నమ్మకమైన భాగస్వామి కూడా. బంగ్లాదేశ్ తటస్థంగా ఉండగలదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రభుత్వం అధికారంలో ఉంది. దాని అధిపతి మిస్టర్ యూనస్ నిరంతరం భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ ఈ విషయంలో భారతదేశాన్ని వ్యతిరేకించగలదా లేదా? పాకిస్తాన్కు మద్దతు ఇవ్వగల ధైర్యం బంగ్లాదేశ్ చేయలేదు. అందుకే బంగ్లాదేశ్ తటస్థ పాత్ర పోషించే అవకాశం ఉంది. టర్కీ వంటి దేశాలు తటస్థంగా ఉండడానికి ప్రయత్నించవచ్చు. టర్కీ సాంప్రదాయకంగా పాకిస్తాన్కు మద్దతుదారుగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంతో ఇండియాతో వాణిజ్యం, పర్యాటక రంగంలో పెరుగుదల కారణంగా ప్రత్యక్ష ఘర్షణను నివారించాలని కోరుకుంటోంది. టర్కీ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఒత్తిడిలో ఉంది. రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే ఏ దేశానికి మద్దతుగా నిల్చున్నా వారికి అంతర్జాతీయంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఖతార్ పరిస్థితి కూడా టర్కీలానే ఉంది. ఖతార్లో పెద్ద సంఖ్యలో భారతీయులు పనిచేస్తున్నారు. రెండు దేశాలు గ్యాస్, ఇంధన రంగంలో ముఖ్యమైన ఒప్పందాలను కలిగి ఉన్నాయి. అదనంగా ఖతార్ ప్రపంచ మధ్యవర్తిగా తన పాత్రను కొనసాగించాలని కోరుకుంటోంది. కాబట్టి ఒక దేశానికి బహిరంగంగా మద్దతు ఇవ్వడం దాని దౌత్య స్థానాన్ని బలహీనపరుస్తోంది. అందువల్ల ఖతార్ వంటి శక్తులు ఈ సంక్షోభంలో సమతుల్య విధానాన్ని అనుసరించవచ్చు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు చాలా కాలంగా దెబ్బతిని ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో అభివృద్ధి ప్రాజెక్టులలో ఇండియా పెట్టుబడులు పెట్టింది. ఇది రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంచింది. అదే సమయంలో భారతదేశం ప్రతి క్లిష్ట సమయంలోనూ ఆఫ్ఘనిస్తాన్కు అండగా నిలిచింది. కాబట్టి పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ అస్సలు మద్దతు తెలిపే అవకాశమే లేదు. ఇకపోతే పాకిస్తాన్కు ఇప్పటి వరకు ఏ దేశం కూడా బహిరంగ మద్దతు ఇవ్వలేదు. ఉగ్రవాదంపై భారతదేశం తీసుకుంటున్న చర్యలను అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకుంది. ఉగ్రవాదంపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇది పాకిస్తాన్ దౌత్య స్థానాన్ని బలహీనపరుస్తోంది. ఈసారి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ మద్దతును కూడగట్టుకోవడంలో భారత్ విజయం సాధించిందని చెప్పవచ్చు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, జపాన్ వంటి దేశాలు భారతదేశ వైఖరికి మద్దతు ఇచ్చాయి. అయితే చైనా మాత్రం పాకిస్తాన్కు కాస్త హెల్ప్ చేసే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.